ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి దిల్సుఖ్ నగర్లో ట్రెండింగ్ డ్రెస్సెస్ కలెక్షన్స్ అండ్ షాపింగ్ మాల్కి వీడియో తీయడానికి వెళ్తున్నాం. ఓకేనా? హాయ్ చెప్పండి. బస్ కోసం వెయిటింగ్. హలో, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. తెలిసిందే కదా, మా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పింది ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇక్కడున్న ట్రాఫిక్ సౌండ్ వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే దిల్సుఖ్ నగర్ వెళ్తున్నాం. అక్కడ ఏమేమి తీసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి. యాక్చువల్లీ మేము ట్విన్ స్కర్ట్స్ కోసం వెళ్తున్నాం. అవి మాకు మంచిగా దొరుకుతాయో లేదో, ఇంకేమైనా తీసుకుంటామో అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇద్దరు ఆడోళ్ళు కలిస్తే ముచ్చట్లు ఏముంటాయి మీకు తెలుసు కదా. మేము డ్రెస్సెస్ కోసం ఇప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఈ డ్రెస్సెస్ వచ్చేసి మేము మీషోలో తీసుకున్నాం. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మా ఇద్దరికి బాగా నచ్చినాయి. ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికి వచ్చింది బస్సు, చూస్తున్నారు కదా. సో బస్ ఎక్కినాక మళ్ళీ కలుద్దాం. బాయ్. బస్సు అయితే ఎక్కేసాం. అస్సలు అనుకోలే బస్సు ఇంత ఖాళీ ఉంటుందని. అండ్ మా ఇద్దరికైతే మంచిగా సీట్ దొరికింది. అందులో విండో సీట్. నాకైతే విండో సీట్ అంటే చాలా ఇష్టం. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. మా ఫ్రెండ్ కాల్ మాట్లాడుతుంది. అది చాలా ఇంపార్టెంట్ కాల్ అన్నమాట. అది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మేము ఏం డిస్కస్ చేస్తున్నామంటే షాపింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని మా ఫ్రెండ్ అడుగుతుంది. సో నీకు ఏం నచ్చితే దాని దగ్గరికి వెళ్ళేవి అని నేను అన్నాను. సో అదే తీసుకువెళ్తుందంట. ఎక్కడ తీసుకెళ్తుందో చూసేద్దాం. మరి చూడండి. లేడీస్కి ఫస్ట్ షాపింగ్ అంటే గుర్తుకొచ్చేది ఏంటో కామెంట్ చేయండి. మాకైతే ఇయర్ రింగ్స్ అంటే పిచ్చే ఇష్టం. కానీ మా ఫ్రెండ్కి నాకు క్వైట్ ఆపోజిట్. ఏంటి అంటే దానికి పెద్ద ఇయర్ రింగ్స్ సెట్ అవుతాయి, నాకు వచ్చేసి చిన్న ఇయర్ రింగ్స్ సెట్ అవుతాయి. ఇక్కడ అన్నీ పెద్దవే ఉన్నాయి. సో తనకి ఏది నచ్చిందో అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు చైన్ మోడల్ వడ్డానాలు ఉంటాయి కదా. సో దానికోసమే సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ దొరికాయి, కానీ కాస్ట్ మాత్రం ఎక్కువ చెప్పాడు తను. మీకు చెప్పినా కదా ట్విన్ స్కర్ట్స్ కోసం మేము షాపింగ్కి వచ్చాం మెయిన్గా అని. సో స్కర్ట్స్ అయితే చూస్తున్నాం. ఏమంతగానో నచ్చలేదు అంటే ఓల్డ్ స్టాక్ పెట్టారు ఇక్కడ, అందుకని వెతుకుతున్నాం ఏదైనా దొరుకుతుందేమో అని. కానీ ఏం నచ్చట్లేదు. సో అన్ని కలర్స్ అయితే చాలా డిమ్గా ఉన్నాయి, ఏవో పాత బట్టలు వేసుకున్నట్టు. కానీ ఇవి రెండు సేమ్ అనిపించినాయి. చున్నీకి కొంచెం బాగానే ఉన్నాయి, కానీ చాలా షార్ట్ అయిపోయినాయి. తీసుకోవాలా వద్దా అని పదే ఆలోచించి ఫైనల్గా అయితే తీసుకోలే. వేరే స్కర్ట్స్ చూస్తున్నాం. బేబీ పింక్ అంతగానో మేము బాగాలేదు. ఇంకేమైనా ఉన్నాయా అని చూసాం. ఈ కలర్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది ఓకే, మా ఫ్రెండ్ తీసుకుంటా అన్నది అనిత. సో ఇది ఒకటి సైడ్కి పెట్టేసినాం. అందులో ఉన్న స్కర్ట్ కూడా సైడ్కి పెట్టేసాం. ఇది బాగా నచ్చింది తీసుకో అంటే మాకు నచ్చలేదు అన్నది. సో ఎవరిష్టం వాళ్ళది. నాకు నచ్చింది ఇతరులకు నచ్చాలనే రూల్ ఏం లేదు కదా. ఈ షాపే అండి. చాలా రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ. స్కర్ట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఈసారి ఓల్డ్ స్టాక్ పెట్టారు. మళ్ళీ కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేస్తామని అన్నారు. నెక్ యాక్సెసరీస్ దగ్గరకు వచ్చేసాం. ఏం తీసుకుంటున్నామో చూసేయండి. ఇవి రెండు బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. రెండిట్లలో ఏది తీసుకోవాలో ఆలోచిస్తున్నాం. సో ఫస్ట్ అయితే ట్రయల్ చేద్దాం అన్నట్టు మెడలో పెట్టుకొని మా అందాన్ని మేమే చూసుకుంటూ మురిసిపోతున్నాం. ఇక్కడ చూడండి. ఇదొకటి పెట్టుకో, ఇది పెట్టుకో. రెండు బాగా అనిపిస్తున్నాయి. దేని తీసుకున్నాం, వైట్ తీసుకున్నాం, బ్లాక్ తీసుకున్నాం. వేసుకున్న ఇయర్ రింగ్ బాగుంది దీనికి. ఎంతంట? ఎంతంట? 1200. డ్రెస్ అయితే 200 వినిపించింది మాకు. ఇంత తక్కువ వస్తుందని మేము వెళ్ళినాం.
ఫైనల్లీ స్కర్ట్స్ మీద టాప్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం ఇప్పుడు. టాప్స్ అంటే టీ షర్ట్స్ బెటర్ కదా వాటికి, అందుకని టీ షర్ట్సే వెతుకుతున్నాం. ఇక్కడ ఏవి బాగున్నాయో మీరే చెప్పండి. ఇక్కడ టీ షర్ట్స్ ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ నుంచే స్టార్ట్. సో మనం రేటు తక్కువ ఉంటే క్వాలిటీ అంతగానం ఉండదు, రేట్ ఎక్కువ ఉంటే క్వాలిటీ బాగుంటుంది. సో చూసి తీసుకోండి మీరు కూడా. ఏమైంది? క్లాత్ బాగాలేదు, అదే పల్చగా ఉంది అనిత, మొత్తం ఇట్లా చెస్ట్ కనిపిస్తుంది. ఇది చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది, అంత ఇంత కాదు. చాలా పల్చగా ఉంది, కాకపోతే బాగుంటుంది వేసుకుంటే. మస్తు కనిపిస్తుంది అది, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిందని కాబట్టి చెప్తున్నా. తీసుకుంటున్నావు? అదే తీసుకో తీసుకో. కానీ అక్కడ పింక్, వాటి మీద పింక్ సెట్ కాదు. క్లాత్ బాగాలేదు అన్నిట్లో నాకు ఇదే అదే. ఆ బ్లాక్ చూపి, ఆ బ్లాక్ ఇయ్యవే, ఇది అది ఇది పట్టుకో. ఏది బాగుంది రెండిట్లలో? ఒకటి తీసుకుంటుంది ఏదన్నా ఆలోచించిన పిచ్చి అవుతుంది, ఆల్మోస్ట్ అయితే పిచ్చి. ఇప్పుడు చూసుకో, క్యూట్ ఉంది బొమ్మ. క్లాత్ ఎట్లుంది? దీనికేందో బ్లాక్ పిచ్చి పట్టింది, ఎక్కడ చూడు బ్లాక్ టీ షర్ట్లే వెతుకుతుంది, బ్లాక్ 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 అని తీసుకుంది. ఏమేమి తీసుకుందో చూపిస్తాం అవి కూడా. ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయి కదా, లాస్ట్ టైం మనం అక్కడనే కదా చూసింది. అదే. సో దిస్ ఈజ్ సిఎంఆర్ అండ్ మేము వెళ్తున్నాం. ఒక్కొక్కటి పెట్టుకుంటాం. ఏది బాగుందన్నా? మీరు వీడియోలో ఏం రావద్దు, మిమ్మల్ని తీసే వేరే పెట్టుకో. యూట్యూబ్లో ఏం పెట్టాము. లాస్ట్ టైం కూడా చెప్పినాడు కదా యూట్యూబ్లో అప్లోడ్ చేయొద్దు అని. ఏది బాగుందన్నా? సో ఇక్కడ ఇదైతే కన్ఫ్యూజన్లో ఉంది. ఈ లోపు నేను ఒకటి తీస్తా. ఇక్కడ వాచ్ అండ్ యాక్చువల్లీ ఈ షాప్కి మేము ఇంతకుముందు కూడా వచ్చినాం, వాచ్ తీసుకున్నాం. అప్పుడు కూడా అనే వెనకాలే ఉన్నాడు. బాగుంటాయి ఇక్కడ కలెక్షన్, చాలా అంటే చాలా బాగుంటాయి. సో మేము గూగుల్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. వీటిలో ఏది బాగుందో ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఏంటిది అనేది చెప్పాలి. అనిత మళ్ళీ చేంజ్ చేస్తామన్నమాట. ఇది చూస్తున్నాం ఇప్పుడు, చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి బ్రో. సో ఏది అని కన్ఫ్యూజన్లో ఉంది. సో మీరు చెప్పండి, కామెంట్లో చెప్పండి ఏది బాగుందో. నెక్స్ట్ టైం వచ్చి అదే తీసుకుంటాం. సో ఇది ఎట్లుంది ఫైనల్గా? ఇప్పటికీ ఈ షాప్లో ఎన్ని ఐటమ్స్ కొన్నామో మాకే గుర్తుకు లేదు, ఎందుకంటే అంతగనం తీసుకున్నాం. అండ్ క్వాలిటీ విషయం కానీ ప్రైస్ విషయంలో కానీ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. మీరు కూడా తీసుకోండి. ఇది సిఎంఆర్ రైట్ సైడ్లో ఉంటుంది. చూడండి ఈ నెక్ సెట్ ఎంత బాగుందో. ఫైనల్గా తీసుకున్నాం, ఒకటి కాదు ఎన్ని తీసుకున్నామో అనేది కూడా ఫైనల్గా చూపిస్తాం. మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చెయ్యండి. దాని ప్రైస్ వచ్చేసి 1800 అని చెప్పాడు, కాస్ట్ అది ఎక్కువ చెప్పాడు. ఇప్పుడు ఇది చూడండి ఎంత ప్రైస్ గెస్ చేసి కామెంట్లో పెట్టండి.
చూపిస్తున్న ఈ నెక్ సెట్ కాస్ట్ ఎంతో గెస్ చేయండి. ఇది 150యా? 150 బాగుంది. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి 2 years బ్యాక్ నేను ఇక్కడ 2 పాపడి బిళ్ళలు కొన్నా, మా చెల్లెకి ఒకటి నాకు ఒకటని. అది చెక్కు చెదరకుండా ఇంకా ఎంత క్లియర్గా అండ్ కొంచెం కూడా కలర్ పోకుండా చాలా నీట్గా ఉంది. అంటే కొన్ని ప్లేసెస్లో ఏమైనా తీసుకుంటే అది ఒక 1 monthలో కానీ 1 weekలో కానీ కొన్ని అయితే 1 hourలో కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడైతే అలాంటి ప్రాబ్లమే లేదు. అతని దగ్గరనైతే చాలా అంటే చాలా తీసుకున్నాం ఇప్పటివరకు. అండ్ ఆయన ఎక్కువసేపు మనల్ని విసిగించడు. మనం ఏదన్నా బార్గెనింగ్ చేసే టైంలో కూడా ఈజీగా ఇచ్చేస్తాడు మనకి. సింగిల్ చైన్ అండ్ సింపుల్గా ఉండే వడ్డానాల కోసం మేము చాలా ట్రై చేసాం. ఫైనల్గా ఇక్కడైతే మాకు దొరికింది. చూడండి, స్టోన్స్ మొత్తం స్టోన్సే వచ్చాయి. ఎంత సింపుల్గా ఉందంటే నేనైతే కళ్ళు మూసుకొని తీసేసుకోవే అని చెప్పిన. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చూడండి, మీకు ఏమైనా నచ్చితే వచ్చి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 150. తను 200 చెప్పాడు, 150 ఫైనల్ ఇచ్చేసాడు మాకు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం పట్టు శారీస్ మీదకి వడ్డానాలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. చూడండి, కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మ్యారేజ్లకు అయితే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. విన్నారు కదా మీరే ఎంత డిస్టర్బెన్స్ ఉందో. అందుకనే నేను సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా అంటే చాలా మాటలు నేను బ్యాక్గ్రౌండ్లో చూపించా. బట్ ఈ డిస్టర్బెన్స్ వల్ల ఏం మీకు చూపించలేకపోతున్నాను. సారీ అండి. నెక్స్ట్ టైం నేను మంచిగా నీట్గా తీయడానికి ట్రై చేస్తా ఇంకా. అండ్ ఫోన్ కూడా మాకు అంత సపోర్ట్ చేయట్లేదు. నేనైతే ఎప్పుడు కానీ యాక్సెసరీస్ వచ్చేసి ఇలా లైవ్లో చూసి నాకు నచ్చితేనే నేను తీసుకుంటాను. ఆన్లైన్లో మాత్రం అస్సలు తీసుకోను. ఎందుకంటే నేను ఒకసారి తీసుకొని మోసపోయా కాబట్టి. మా ఫ్రెండ్ కూడా అలానే మోసపోయింది. సో ఆన్లైన్లో నేను ఎప్పుడు యాక్సెసరీస్ తీసుకోను. లేడీస్కి స్ట్రీట్ షాపింగ్ వైజ్గా బెస్ట్ ప్లేస్ ఏంటి అంటే నేనైతే దిల్షుఖ్నగర్ అనే చెప్తాను. తర్వాత మదీనా ఎప్పుడైనా శారీస్కే ఫేమస్, మీ అందరికీ తెలుసు. బట్ యాక్సెసరీస్ విషయంలోకి వస్తే దిల్షుఖ్నగరే బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా రీజనబుల్గా అండ్ మల్టిపుల్ కలెక్షన్ ఉంటుంది. మళ్ళీ మదీనాలో వచ్చేసి శారీస్ ఉంటాయి అండ్ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అక్కడ కూడా శారీస్. నేనైతే దిల్షుఖ్నగర్లో యాక్సెసరీస్ తీసుకుంటా. శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఏదన్నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలనుకుంటే అది మదీనాలోనే. అండ్ నైట్ డ్రెస్సెస్ ఇలాంటి విషయాలకు వస్తే చార్మినార్లో తీసుకుంటా. అండ్ చార్మినార్లో అంతగానం ఎక్కువ షాపింగ్ చేయను, మ్యాక్స్ దిల్షుఖ్నగర్లోనే చేస్తాను నేనైతే. మీరు ఎక్కడ చేస్తారో నాకైతే కామెంట్లో చెప్పండి. ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము ఏమేమి తీసుకున్నామో మీ అందరికీ చూపించాలి కదా. సో చాలా అంటే చాలా తీసుకున్నాం. ఇక్కడ చూడండి, హల్దీ సెట్ కూడా ఉంది. నాకైతే చాలా బాగా అట్రాక్టివ్గా అనిపించింది, అందుకనే నేను క్యాప్చర్ చేస్తున్నాను. మీకేమన్నా అవసరం ఉంటే తీసుకోండి మీరు కూడా. చూడండి, ఇక్కడ జడబెండలు కూడా ఉన్నాయి. అండ్ ఇది పెళ్లి కూతుర్లకు వేస్తారు కదా, నాకు అంత తెలీదు వాటిని ఏమంటారో మీరు కామెంట్లో చెప్పండి. సో చూడండి, పెళ్లి కూతుర్లకు వేసే జుట్టు కదా ఇది. స్వీట్ ఎక్కువ పెట్టండి. ఇది చేస్తారు పాలు చక్కెరనా? అడుక్కుంటుంది. మీలో ఎంతమందికి బన్ మస్కా ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ దీన్ని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది. ఏమేమి తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అండ్ అదొక పెద్ద లాంగ్ వీడియోనే చేస్తాం.
ఫైనల్గా ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం కదా, ఎండకి కళ్ళు బాగా మండుతున్నాయని అవి పెట్టుకున్నాం. టైం అయితే చాలా అంటే చాలా లేట్ అయింది. ఈవినింగ్ ఇప్పుడు 5 PM అవుతుంది. సో ఈ టైంలో మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది నన్ను. ఈవినింగ్ అయింది కదనే, ఈరోజు ఇక్కడే ఉండు అని. ఈ ప్లేస్ మీకు తెలుసా తెలియదా అని నేను అడగను, పక్కా మీకు తెలుసు. తెలియకపోవడం ఆశ్చర్యం కానీ. సో ఇది చాలా అంటే చాలా పెద్ద ఫేమస్ ప్లేస్. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి, ఆల్మోస్ట్ 1 hour జర్నీ పడుతుంది. ఇంకా మేము ఫుడ్ కూడా తినలేదు. మాకైతే ఫుల్ అంటే ఫుల్ ఆకలేస్తుంది. బయట ఏం చూసినా తినాలనిపిస్తుంది, బట్ హెల్త్కి మంచిది కాదు కదా. సో తొందరగా ఇంటికి వెళ్తే కుక్ చేసుకొని తినాలి అని చాలా అంటే చాలా తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. బట్ బస్ కోసం ఇంకెంత టైం పడుతుందో. మాకైతే బస్ దొరికింది, ఆధార్ కార్డు బస్సు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటితో ఈ వీడియో ముగిసింది. నెక్స్ట్ వీడియోలో ఏమేం తీసుకున్నాం అనేది ఒక లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.